తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మూసీ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకును కాంగ్రెస్ సర్కార్ రుణం అడిగిందన్నారు. దీనిపై తాను మండలిలో ప్రశ్నిస్తే మంత్రి శ్రీధర్ బాబు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎవరికి లాభం చేసేందుకు ప్రభుత్వం అబద్దాలు చెబుతున్నారని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోకి వరల్డ్ బ్యాంకును అడుగుపెట్టనివ్వలేదన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ వేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు యొక్క చీకటి రాజకీయాలు అన్ని దేశాలలో ఎట్లా జరుగుతాయో మనకు తెలుసు. కాబట్టి ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డి గారు మరి ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతూ ఉన్నారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల నుండి భూములు లాక్కొని ఆ భూములు ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారు ఈ డిపిఆర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇక్కడ పేరు రాసుంది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి.